క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం నగరం పాలెం విచారణ పునీత అంతోని వారి పుణ్యక్షేత్రం. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు నేలటూరి జ్ఞానప్రకాశరావు పుట్టినరోజు సందర్భముగా కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని, కుమారుల వివాహాలు శాంతి సమాధానాలు దయచేయమని అనీషా, అనిల్, ఐలిన్, ఆరన్ అమెరికా, అనురాగ్ కిరణ్ అమెరికా, అనూప్ కిరణ్ కెనడా నుంచి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం సహాయమాత విచారణ దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు ముమ్మడి లూర్దమ్మ, రాయప్పరెడ్డి గార్ల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ సహాయమాత మరియు ఉత్తాన యేసుక్రీస్తు పేరిట శ్రీ ఉప్పు జోజయ్య, శ్రీమతి బాలశౌరీలు, కొచ్చెర్ల అన్నమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. నల్గొండ మేత్రాసనం కథీడ్రల్ విచారణ దివ్యవాణి టీవీ భవన నిర్మాణ దాతలు వరకాల మరియా టీచర్ గారికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వరకాల జాకోబు, లలిత కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ ఏరువ ఆనందమ్మ పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయమని కృతజ్ఞత బలిపూజ డాక్టర్ ఏరువ గీత, చిత్తా థామస్ రెడ్డి సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ కీర్తిశేషులు కోన అన్నపూర్ణ గారి 4వ వర్ధంతి సందర్భముగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోన వెలాంగిని శ్రీదేవి, వెలాంగిని సోహన్, వెలాంగిని సోహిల్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం కథీడ్రల్ విచారణ మేరీ తెరీసా గారి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు శాంతి సమాధానాలు దయచేయమని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. చంద్రకిషోర్, మదన్ కుమార్, పవన్ కుమార్ కుటుంబాలలో శాంతి సమాధానములు ఆయురారోగ్యములు పిల్లలకు మంచి భవిష్యత్తు ప్రత్యేక తలంపులు నెరవేరాలని పునీత అంతోని వారి పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. నరేష్ కుమార్ను వ్యసనాల నుండి విడిపించమని ఆయురారోగ్యములు దయచేయమని శ్రీనివాస్, కాంతమ్మ, స్మిత, ఆరాధ్య, అయాన్ష్, మేరీ, నిర్మల, సురేష్ వీరందరికీ దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని కోరుతూ కాంతమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం. జీవనదాతా యేసని జీవితులకు సంరక్షణని జీవనదాతా యేసని జీవితులకు సంరక్షణని నిరతము స్తుతి
స్తుతులతో కీర్తించ పరుగున రండి. నిరతము స్తుతులతో కీర్తించ పరుగున రండి. ఆరాధన ఆరాధన స్తుతి స్తోత్ర ఆరాధన 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 బలి పూజ ఆరాధన 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 బలి పూజ ఆరాధన బలి పూజ ఆరాధన. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య బలి పూజలో యోగ్యంగా పాల్గొనుటకు మనం తెలుసో తెలియకో చేసిన తప్పిదములను ఒప్పుకొని పాప క్షమాపణను కోరుకుందాం. పరిశుద్ధ జీవిత జీవిత శక్తి నాకు సరిపోలేదే సరిపోలేదే. పరిశుద్ధ జీవితం జీవింప శక్తి నాకు సరిపోలేదే సరిపోలేదే. మళ్ళీ మళ్ళీ పడిపోకుండా నీ ఆత్మతో పాదుకో యేసునాథా. మళ్ళీ మళ్ళీ పడిపోకుండా నీ ఆత్మతో పాదుకో యేసునాథా. పరిశుద్ధుడా 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 పరిశుద్ధ నదిలో నన్ను ముంచుమా. పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగుమా. పరిశుద్ధ నదిలో నన్ను ముంచుమా. పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగుమా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, పునీత పాదువాపురి అంతోనిని సుప్రసిద్ధ బోధకునిగాను నీ ప్రజల అవసరములందు వారి కొరకు విజ్ఞాపన చేయి మధ్యవర్తిగాను ఏర్పాటు చేస్తివి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించుటలో అతడు మాకు అండగా నిలుచునుగాక. మేము ఎదుర్కొను జీవిత పరీక్షలందు నీ ఆదరణను పొందగలుగునట్లు మాపై కృపచూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దైవ సంఘపు అధిపతి
దోషరహితుడుగాను సంఘ పరిచారకులు నిర్మలమైన అంతఃకరణముతో విశ్వాస పరమరహస్యమును అంటిపెట్టుకొని ఉండవలెను. మొదటి పట్టణము. పునీత పౌలు తిమోతికి వ్రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 1వ వచనం నుండి 13వ వచనం వరకు. ఎవడైనను సంఘాధిపత్యమును ఆశించిన ఎడల అతడు ఉత్తమ కార్యమును కోరుచున్నాడనుట యథార్థము. దైవ సంఘపు అధిపతి దోషరహితుడును, ఒకే భార్య కలవాడును, విఘ్నత కలవాడును, ఇంద్రియ నిగ్రహము క్రమశిక్షణను కలవాడునై ఉండవలెను. అతిథులను ఆదరింపవలెను. ఉత్తమ బోధకుడై ఉండవలెను. అతడు త్రాగుబోతు కానీ దుర్జనుడు కానీ కాక సాత్వికుడును, జగడమాడని వాడునై ఉండవలెను. అతడు ధనాపేక్ష కలిగి ఉండరాదు. తన కుటుంబమును చక్కగా నిర్వహించుకొనుచు తన సంతానము తనకు విధేయులై అన్నింట గౌరవ మర్యాదలు పాటించినట్లు చూచుకొనవలెను. తన కుటుంబమునే సరిదిద్దలేని వ్యక్తి దైవ సంఘమును ఎట్లు సరిదిద్దగలడు? అతడు కొత్తగా క్రైస్తవుడైన వ్యక్తి కారాదు. లేనిచో అతడు గర్వముచే ఉబ్బిపోయి సైతాను వలె శిక్షింపబడును. అతడు నిందల పాలై సైతాను వలయందు చిక్కుకొనకుండునట్లు క్రీస్తు సంఘమునకు చెందని వారి మధ్యలో కూడా మంచి పేరు కలవాడై ఉండవలేను. అట్లే సంఘ పరిచారకులు మంచి నడవడిక కలవారై 2 నాలుకలు గలవారు కాక కపటం లేని వారు కానీ కారాదు. వారు కపటం లేని వారి వలె ఉండవలేను. త్రాగుబోతులు కానీ అత్యాశ కలవారు కానీ కారాదు. నిర్మలమైన అంతఃకరణముచే విశ్వాస పరమరహస్యమును అంటిపెట్టుకొని ఉండవలేను. మొదట వారు పరీక్షింపబడవలెను. దోషరహితులైన ఎడల వారు పరిచారకులుగా నియమింపబడవచ్చును. అట్లే పరిచర్య చేయు స్త్రీలను సత్ప్రవర్తన కలవారై కొండములను చెప్పని వారై ఉండవలెను. వారు ప్రతి విషయమునను అణకువ కలవారై నమ్మకమైన వారుగా ఉండవలెను. పరిచారకుడు ఒకే భార్యను కలిగి ఉండి తన సంతానమును కుటుంబమును చక్కదిద్దుకొనగలిగి ఉండవలెను. అట్లు తమ విధులను సక్రమంగా నెరవేర్చువారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందలి విశ్వాసమునందు బహుధైర్యము కలవారగుదురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ నేను విశుద్ధవర్తనుడుగా జీవించెదను. విశుద్ధవర్తనుడుగా జీవించెదను. నేను భక్తిని గూర్చియు న్యాయమును గూర్చియు పాడెదను. ప్రభు, నా గీతమును నీకు వినిపించెదను. నేను ధర్మ మార్గమున ప్రవర్తించెదను. నీవు నా చెంతకు ఎప్పుడు వచ్చెదవు? అందరూ నేను విశుద్ధవర్తనుడుగా జీవించెదను. విశుద్ధవర్తనుడుగా జీవించెదను. నేను నా ఇంట విశుద్ధవర్తనుడుగా జీవించెదను. చెడు మీద నేను దృష్టి నిలుపను. దేవుని నుండి వైదొలుగు వారి క్రియలను నేను అసహించుకొందును. వారితో నాకు పొత్తు లేదు. అందరూ నేను విశుద్ధవర్తనుడుగా జీవించెదను. విశుద్ధవర్తనుడుగా జీవించెదను. తోడు వారి మీద చాటుమాటున చాడీలు చెప్పువాని నోరు మోయింతును. పొగరుబోతును గర్వితుడునైన నరుని నేను సహింపను. అందరూ నేను విశుద్ధవర్తనుడుగా జీవించెదను. విశుద్ధవర్తనుడిగా జీవించెదను. విశుద్ధ హృదయులను నేను అంగీకరింతును. వారు నా కొలువున ఉండవచ్చును. రుజువర్తనులైన వారు నాకు సేవకులు అగుదురు. అందరూ
నేను నేను విశుద్ధవర్తనుడిగా జీవించెదను. విశుద్ధవర్తనుడిగా జీవించెదను. ఈ చిన్ని మనసుకు శక్తి నొసగు యేసయ్యా, నీలోని విశ్వాసం కోల్పోకుండా. ఈ చిన్ని మనసుకు శక్తి నొసగు యేసయ్యా, నీలోని విశ్వాసం కోల్పోకుండా. యేసయ్యా యేసయ్యా నిన్నే పిలుస్తున్నా, నీ చెవి ఒగ్గి నా మొరను ఆలకించుమా. యేసయ్యా యేసయ్యా నిన్నే పిలుస్తున్నా, నీ చెవి ఒగ్గి నా మొరను ఆలకించుమా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో వందురుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 7వ అధ్యాయము 11వ వచనం నుండి 17వ వచనం వరకు. అటు పిమ్మట యేసు నాయీను గ్రామమునకు వెళ్ళుచుండగా శిష్యులు గొప్ప జనసమూహములు ఆయన వెంట వెళ్ళుచుండిరి. యేసు ఆ గ్రామ ముఖ ద్వారమును ప్రవేశించినప్పటికీ జనులు ఒక యువకుని శవమును వెలుపలకు మోసుకొని పోవుచుండిరి. అతడు ఆ గ్రామమున గల ఒక వితంతువునకు ఏకైక కుమారుడు. ఆ గ్రామ ప్రజలు అనేకులు గుంపులు గుంపులుగా వెంట నుండిరి. ఆ తల్లిని చూచి యేసు కనికరించి ఆమెతో ఏడువవద్దమ్మా అని పలికి ముందుకు సాగి పాడెను తాకెను. వెంటనే దానిని మోయుచున్నవారు నిలిచిపోయిరి. అప్పుడు యేసు, యువకుడా లెమ్ము, నీతో చెప్పుచున్నాను అనెను. వెంటనే ఆ మరణించిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగెను. యేసు వానిని తల్లికి అప్పగించెను. అందరూ భయభ్రాంతులై మన మధ్య ఒక గొప్ప ప్రవక్త వెలసెను, దేవుడు తన ప్రజలను దర్శింపవచ్చెను అని చెప్పుకొనుచు దేవుణ్ణి స్తుతించిరి. యేసును గురించిన ఈ వర్తమానము యూదయ ప్రాంతమందంతటా పరిసర ప్రాంతములందు అంతటా వ్యాపించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరైతే దీనాత్ములుగా ఉంటారో, పవిత్రత కలిగి ఉంటారో, దేవునికి ఇష్టమైన వారిగా ఉంటారో, అలాంటి వారికి దేవుడు మహా గొప్ప శక్తి కలిగిన వరాలని ఇస్తాడు. ప్రియులారా, కొరింథీ పత్రికలో పౌలు గారు స్వయంగా పలికిన మాట ఏమిటి అంటే, దేవుని వద్ద అనేక వరాలు ఉన్నాయి. వాటిలో ప్రవచన వరము, స్వస్థత వరము, ఆయన తనకి ఇష్టమైన వారికి ఇష్టమైన వరాలని ఇస్తాడు. ఇది దేవుని కోరిక, దేవుని ఇష్టము, దేవుని యొక్క తలంపు. ప్రియులారా, అటువంటి వరాలని పొందినటువంటి వారిలో మొదటి వరుసలో పునీత పాదువాపురి అంతోని వారు ఉంటారు. దేవుని యొక్క అద్భుతమైన వరాలు కలిగినటువంటి, ఒకటి కాదు రెండు కాదు, ప్రవచన వరం,
దేవుని యొక్క వాక్యాన్ని బోధించే వరం, ఒకే చోట 2 చోట్ల ఉండే వరం, స్వస్థత పరిచే వరం, మరణించినటువంటి వారిని జీవముతో లేపే వరం. ఈ విధంగా 1 కాదు 2 కాదు, అంతోని వారికి దేవుడు కోకొల్లోళ్ళు వరాలు ఇచ్చారు. దీనంతటికీ కారణం అంతోని వారిలో ఉన్నటువంటి దీనత, అదేవిధంగా వారిలో ఉన్నటువంటి పవిత్రత. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మనం చదువుకున్న వాక్యంలో కూడా ప్రియులారా, దేవుడు ఒక మరణించినటువంటి యువకుణ్ణి జీవంతో లేపాడు. అదేవిధంగా పునీత అంతోని వారికి కూడా దేవుడు మరణించినటువంటి వారిని జీవంతో లేపే వరాన్ని ఇచ్చాడు. పునీత అంతోని వారు కొన్నిసార్లు వాక్య పరిచర్య చేసి వెంటనే ప్రజల నుండి తప్పించుకొని వెళ్ళిపోయేవాడట. లేకపోతే ప్రజలు వచ్చి ఆయనను పొగుడుతూ ఉండేవారట. అది ఆయనకి ఇష్టం ఉండేది కాదట. ఆయన ఎప్పుడూ అనేవాడట, నన్ను కాదు మీరు పొగడాల్సింది, దేవుణ్ణి మీరు పొగడండి అని అనేవారట. కానీ ఆయన ఎంత చెప్పినా కానీ ప్రజలు వినేవారు కాదట ప్రియులారా. అయితే ఒకానొక రోజున ఇదే విధంగా వాక్యాన్ని బోధించి ఆయన తొందరగా తన యొక్క మఠంలోకి వెళ్తూ ఉన్నాడట. త్వరగా వెళ్తూ ఉన్నాడట. ఈ విధంగా వెళ్తున్న సమయంలో ఒక వ్యక్తి కన్నీటి పర్యంతమై పునీత అంతోని వారి ముందు మోకరించి తన చేతుల్లో బక్క చిక్కిపోయినటువంటి తన కుమార్తెని ఇలా ఉంచుకొని పునీత అంతోని వారి దగ్గర ప్రాధేయపడ్డాడట. అంతోని వారా, నా బిడ్డను కాపాడయ్యా, నా బిడ్డ కొరకై ప్రార్థన చేయయ్యా అని కన్నీటితో వేడుకోగానే పునీత అంతోని వారు కరిగిపోయారట. ప్రియ సహోదరి సహోదరులారా, పునీత అంతోని వారు అప్పుడు ఏమైంది అన్నాడట ఆ వ్యక్తిని. అప్పుడు ఆ వ్యక్తి చెప్పాడట, అయ్యా, నా బిడ్డకు అసలే పక్షవాత రోగము, లేవలేదు, 2 కాళ్ళు కూడా చచ్చుబడిపోయాయి, దానికి తోడు ఫిట్స్, ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేమయ్యా. ఈ 2 వ్యాధులతో నరకాన్ని అనుభవిస్తుంది నా కుమార్తె, నా కన్న బిడ్డ కదా, నేను చూడలేకపోతున్నానయ్యా, కనికరించి నా బిడ్డ కోసం ప్రార్థన చేయయ్యా అని ప్రాధేయపడ్డాడట. అప్పటికే జనం మీద పడుతుంటే పునీత అంతోని వారు ఆ బిడ్డ మీద చెయ్యి ఉంచి చిన్న ప్రార్థన చేసి తగ్గిపోతుంది పో అన్నాడట. ఇక తండ్రి కుమార్తెను తీసుకొని ఇంటికి వెళ్ళాడు. మోసుకుంటూనే వెళ్ళాడు. తగ్గలేదు అనుకున్నాడు. ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర పడుకోబెట్టేసరికి కొంచెం సేపు ఆగిన తర్వాత ఆ తండ్రికి ఆశ్చర్యం కలిగింది. ఏనాడు కూడా లేచి నడవనటువంటి ఆ కుమార్తె నిదానంగా ప్రక్కన ఒక బల్ల ఉంటే ఆ బల్లను పట్టుకొని లేచి నిదానంగా కుంటుకుంటూ నడవడం ప్రారంభించిందట. మళ్ళీ కొంచెం సేపు ఆగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక దొడ్డు కర్రను పట్టుకొని కొంచెం దూరం నడిచిందట. ఇక ఆ తర్వాత అసలు ఏ కర్ర సహాయం లేకుండా ఆ బిడ్డ పూర్తిగా స్వస్థతను పొంది నడవటం ప్రారంభించిందట. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక తండ్రి ఆనంద పరవశంతో ఆ వార్తని ఊరు వాడ అంతా ప్రచారం చేశాడట. ప్రియమైన సహోదరి సహోదరులారా, అప్పుడు పునీత అంతోని వారిని అడిగారట, ఎందుకు మీరు వెంటనే ఆ అమ్మాయికి స్వస్థత కలిగేటట్లు చేయలేదు, ఎందుకు చేయలేదు అని అడిగారట. అప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? వెంటనే ఆ అమ్మాయి స్వస్థత పొందింది అనుకో, ప్రజలందరూ కూడా నన్ను మెచ్చుకుంటారు, నన్ను కాదు మెచ్చుకోవాల్సింది, దేవుణ్ణి మెచ్చుకోవాలి అని చెప్పాడట. కాబట్టి నేను వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయికి స్వస్థత రావాలి అని వేడుకున్నాను అని చెప్పాడట. ఎంత దీనతో చూడండి ప్రియులారా పునీత అంతోని వారిలో.
ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకేనేమో దేవుడు అన్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 2వ వచనంలో, దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యము వారిది. దేవుడు తన సేవకై ఎన్నుకున్నప్పుడు, తన అద్భుత వరాలు ఇచ్చేటప్పుడు దీనత కలిగినటువంటి వారిని మాత్రమే ఎన్నుకుంటాడు. ప్రియులారా, గర్వాత్ములని దగ్గరికి రానివ్వడు. ఆయనకు తెలుసు, గర్వాత్ములకి వరాలను ఇస్తే వాళ్ళు ఏం చేస్తారో ఆయనకు తెలుసు. కాబట్టి జాగ్రత్త పడతాడు దేవుడు. ప్రియ సహోదరి సహోదరులారా, పునీత అంతోని వారిలో కూడా ఆ దీనత, వినయము అనేటటువంటి ఆభరణమే ఆయనకు ఒక ఆశీర్వాదం. ప్రజలకి వాక్యాన్ని చెప్పి త్వరగా వెళ్ళిపోయేవాడట. అటువంటి దీనులకి, అటువంటి పవిత్రులకి యేసు ప్రభు చేసిన వాగ్దానం ఏమిటో తెలుసా? ఇదిగో యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనంలో, నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను కనుక నన్ను విశ్వసించువాడు నేను చేయు క్రియలను చేయును, అంతకంటే గొప్ప క్రియలను చేయును అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని పలికాడు. ఎంత గొప్ప దీవెన ప్రియులారా! యేసయ్య తన భక్తులకు ఇచ్చినటువంటి వరం ఇది. తనని నమ్మినటువంటి, విశ్వసించినటువంటి వారికి ఇచ్చిన వరం ఇది. తన విశ్వాసములో దీనత కలిగి ఉండేటటువంటి వారికి ఇచ్చిన వరం ఇది. ఏమిటి? నా వలె అద్భుతాలు చేస్తారు, నాకంటే గొప్ప అద్భుతాలు చేస్తారు అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకవేళ నీ జీవితంలో, నీ బ్రతుకులో నా అనారోగ్యం ఇంతే, నా జీవితం ఇంతే, ఎంతోమంది డాక్టర్లను కలిశాను, ఎంతో డబ్బు వెచ్చించాను, ఎన్నో ప్రయత్నాలు చేశాను, కానీ నా జీవితం ఇంకా దుర్భరంగా తయారవుతుంది అని అనుకుంటున్నావా? ఒకసారి పునీత అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా యేసయ్య దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేయి. ఆయన నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాడేమో. కాబట్టి దేవుని యొక్క శక్తి ద్వారా మనకు కూడా గొప్ప అద్భుత స్వస్థతను ప్రసాదించమని ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. ఆమెన్. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము.
ఓ ప్రభువా, కృప చూపి మా ప్రార్థన ఆలకింపుము. ఈ నీ దాసుల అర్పణములను నీ కనికర హృదయముతో స్వీకరింపుము. నీ మహిమ కొరకు ప్రతి ఒక్కరూ అర్పించు ఈ బలి అందరి రక్షణమునకు తోడ్పడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన నీవు నీ ప్రియతమ పుత్రుని ద్వారా మానవ జాతిని సృష్టించినట్లు అతని ద్వారా ఎంతో ప్రేమతో దానిని నూతనీకరించితివి. కావున సమస్త సృష్టి నిన్ను సేవించుట యుక్తము, విమోచింపబడిన వారు నిన్ను సన్నుతించుట సముచితము. నీ పునీతులందరూ ఏక హృదయముతో నీకు వందనములర్పించుట ధర్మము. కావున మేము కూడా సకల దూతలతో నీకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, సంగీతము పాడెదము తండ్రి. హోసానా సంగీతము పాడెదము తండ్రి. ముల్లోకాలకు పాలక విము పొలిచెదము తండ్రి. ముల్లోకాలకు పాలక విము పొలిచెదము తండ్రి. హోసానా సంగీతము పాడెదము తండ్రి. హోసానా సంగీతము పాడెదము తండ్రి. దావీదు తనయా హోసానా, దైవ కుమారా హోసానా. దావీదు తనయా హోసానా, దైవ కుమారా హోసానా. ఆనింగే నేల తలిపిన ప్రేమ సుధామయ హోసానా. ఆనింగే నేల తలిపిన ప్రేమ సుధామయ హోసానా. హోసానా సంగీతము పాడెదము తండ్రి. హోసానా సంగీతము పాడెదము తండ్రి. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కూటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునా ఇవి మా కొరకు
మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అపమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. యేసువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్యగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత పాదువాపురి అంతోని వారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము.
క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరు సమాధానంను తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా చేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
పొందెదం ఆయన హృదయం బ్రోలెదం పరమనాథుని పొందెదం ప్రభుని వరముతో సాగెదం పరమనాథుని పొందెదం ప్రభుని వరముతో సాగెదం రండి రండి ప్రభు యేసునిలో కొనరండి రండి రండి ప్రభు యేసునిలో కొనరండి యేసుని దేహం ఉదించెదం ఆయన హృదయం బ్రోలెదం యేసుని దేహం ఉదించెదం ఆయన హృదయం బ్రోలెదం యువని భోజం యువని పానం యువని భోజం యువని పానం క్రీస్తు ప్రభునిలో కనుగొంటిని క్రీస్తు ప్రభునిలో కనుగొంటిని ఇది జీవపోట మనకిది జీవాహారం ఇది జీవపోట మనకిది జీవాహారం రండి రండి ప్రభు యేసునిలో కొనరండి రండి రండి ప్రభు యేసునిలో కొనరండి యేసుని దేహం ఉదించెదం ఆయన హృదయం బ్రోలెదం యేసుని దేహం ఉదించెదం ఆయన హృదయం బ్రోలెదం. పునీత ఇన్యేసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు స్వీకరించిన పరమ ప్రసాదము మా ఆలోచనలను ఆచరణలను ప్రభావితం చేయునుగాక. నీ పవిత్రాత్మ మాకు మార్గచూపరి అయి మమ్ము నీ పుణ్య మార్గమందు నడిపించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నవదిన ప్రార్థనకై అందరూ మోకరించండి. మహాప్రభువా మా దేవ, అనేక జనులను పలు విధముల ఆదరించుచు అందరికీ ప్రీతిపాత్రుడైన పునీత అంతోని వారిని మా పాలక పునీతునిగా అనుగ్రహించినందులకు మీకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మా అవసరములలోనూ ఆపదలలోనూ ఆదరువుగా వారి వద్దకు పరిగెడు మమ్ములను మీ అనుగ్రహ దీవెనలతో సంపన్నులను చేయండి. వారి అమూల్యమగు పుణ్య ఫలములను చూచి అన్ని కీడుల నుండి మమ్ము కాపాడండి. వారి వేడుదల మధ్యవర్తిత్వమును ఆశ్రయించి మేము చేయు ఈ నవదిన ప్రార్థనలో అడుగు వరములను కరుణతో అనుగ్రహించ చిత్తగించండి.
మహిమాన్విత సంరక్షకుడు పునీత అంతోని వారా, ప్రభు యేసుపై మీకు గల ప్రేమకు అద్భుత బహుమానముగా దివ్య బాల యేసును మీ హస్తములందు ఎత్తుకొను భాగ్యమును పొందితిరే. మీ ఆత్మ నుండి పొంగి పొరలుచున్న నిరుపమానోపశమనం చేతను నిర్భాగ్యులు పేదల పట్ల మీరు చూపిన అపార కనికరము చేతను ప్రభు మీకు అనుగ్రహించిన అద్భుతములు చేయు దివ్య వరము చేతను మా పాపములకు మన్నింపు చేకూరునట్లా చేయండి. దాక్షిణ్య హృదయంతో ఆదరించువారా, మా అవసరములన్నిటినీ తీర్చివేసి మా బాధ్యతలన్నీ సంపూర్తి అగునటులా చేయండి. ఈ లోక జీవితమున మీ అడుగు జాడలలో నడిచి మేము అనుసరించి మేము పవిత్రముగా జీవించినట్లును ఆనందంగా మరణించినట్లును పరలోకమున మీతో కలిసి కలంతకాలము జీవించు భాగ్యమును మాకు ప్రసాదించండి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎనలేని నమ్మికతో కూడిన మన ప్రార్థనను దేవునికి ప్రత్యక్షముగా విన్నవించుకొని మన మీదనో మన కుటుంబముల మీదనో ప్రపంచమంతటి మీదనో ఆయన అనుగ్రహ దీవెనలను అపారముగా కురిపించమని వేడుకొందుముగాక. దేవుని చేయి మహాపవిత్రునిగా గొప్ప సువార్థికునిగా ఎత్తబడిన పునీత అంతోని వారి వేడుదల మధ్యవర్తిత్వము ద్వారా ఈ మనవి చేయుదముగాక. మహాజ్ఞాని వగు పునీత అంతోని వారా, మీ బోధనల ద్వారా మీరు సత్యశ్రీ సభలో గొప్ప జ్యోతిగా ప్రకాశించితిరి కదా. మా ఆత్మలను వెలుగుతో నింపి దేవుని నిగూఢ సత్యమును గ్రహించులాగున వాటిని వికసింపచేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. పునీత అంతోని వారా, మీరు పరివర్తనను ప్రాయశ్చిత్తమును గురించి బోధించితిరి కదా. మానవులకు గొప్ప కీడును కలిగించు పాప మాలిన్యము నుండి మమ్ము కాపాడి భద్రపరచండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా కనికరము గల పునీత అంతోని వారా, మీరు బందీలను విడిపించితిరి కదా. అలాగుననే మమ్మును పాపపు సంఖ్యల నుండి విముక్తము చేసి దేవునికి అంగీకారయోగ్యముగా ఉండులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహాభక్తిపరులకు పునీత అంతోని వారా, దివ్య బాల యేసును మీ హస్తములందు ఎత్తుకొంటిరి కదా. మేమును ఆయనను దివ్య సప్రసాదము యోగ్యముగా స్వీకరించులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. న్యాయమును ప్రోత్సహించు పునీత అంతోని వారా, మీరు పేదలకు పీడితులకు బాసటగా నిలిచి వారి తరపున పోరాడితిరి కదా. మేమును బాధల్లో ఉన్న మా సహోదరి సహోదరులను ప్రేమించినట్లును వారికి అండగా నిలిచి ఉదారముగా వారికి సహాయపడినట్లును చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా అద్భుతములు చేయి వరమును పొందిన పునీత అంతోని వారా, మీ శక్తి గల వేడుదల చేత అనేక మంది వ్యాధిగ్రస్తులు స్వస్థతను పొంది ఉంటిరి కదా. అలాగునని మేమును మా శారీరక మానసిక రుగ్మతుల నుండి స్వస్థత పొందులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మనం కాసేపు మౌనం వహించి మన వ్యక్తిగత విన్నపముల కొరకు ప్రార్థించుకుందాము. పరలోకమందుండడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఆమేన్. గొప్ప అద్భుత శక్తి ప్రభావం కలిగిన పునీత అంతోని వారి శక్తి గల ప్రార్థనను అందరం కలిసి ప్రార్థించుకుందాం. పరమ పవిత్రులకు పునీత అంతోని వారా, మీ సహాయంను కోరి మేము చేయు ఈ ప్రార్థనను కరుణతో ఆలకించండి. దేవుని అద్భుత శక్తి ద్వారా మీరు ఎందరికో మేలు చేశారు. ఈ మా విన్నపమును కూడా పరలోక తండ్రికి మీ పుణ్యహస్తముల ద్వారా సమర్పించండి. మా అవసరములలో ఆదుకోమని పరమ దేవునికి మనవి చేయండి. ఈ మా ప్రార్థన దైవ చిత్తమైతే మీ వేడుదల ద్వారా తప్పక నెరవేరుతుందని మేము నమ్ముచున్నాము.
పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యునిగా జీవించిన మీ భక్తిగల జీవితమును మేము కూడా అనుసరించి ఆచరించినట్లు సహాయపడండి. మీ వలె మేమును పేదలను ప్రేమించుటకును అనాథలను ఆదరించుటకును శక్తినివ్వండి. మేము పాప మార్గం వదిలి పవిత్ర జీవనములో ముందుకు సాగునట్లు దీవించండి. ప్రతిదినము మేము సువార్త విలువల ప్రకారంగా జీవించుటకును అన్ని వేళలా దైవ చిత్తానుసారంగా ప్రవర్తించుటకును మాకు తోడుగా నుండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలోను సోదర ప్రేమలోను జీవించినట్లు మమ్ము ఆశీర్వదించండి. ఆమె. చివరి ఆశీర్వాదంకై అందరు లేచి నిల్చోండి. ప్రభువు మీతో వందురుగాక. మీ శిరములను వంచి దేవుని దీవెనలకై ప్రార్థించండి. మనము ఈనాడు కొనియాడే పునీతుల మహిమానందము అంతయు ఆ దేవునికి చెందినవే. ఆ ప్రభు దీవెనలు మీపై నిరంతరము నిలిచియుండునుగాక. పునీత అంతోని వారి ప్రార్థనలు ప్రస్తుత కీడు నుండి మీకు విముక్తిని కలిగించునుగాక. ఆయన పవిత్ర జీవిత ఆదర్శము మిమ్మును మీ తలంపులను దైవ మానవ సేవకై మరల్చునుగాక. దేవుని పవిత్ర శ్రీ సభ తన బిడ్డలందరూ పునీత అంతోని వారితో కలిసి నిత్య శాంతి యందు ఏకమవ్వాలని అభిలషించున్నది. మీరును ఆయనతో కలిసి పరమ తండ్రి గృహమునందలి ఆనందములన్నిటిలో పాలు పంచుకొన విచ్చేయుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీపై దిగి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. అంతోనివారా పాదువపురపు అంతోనివారా పావన చరిత్రుడు అంతోనివారా పరమ పవిత్రుడు అంతోనివారా ప్రార్థన పరుడ శ్రీ యేసు బాటలో